Hi, hello my dear buddies and foodies. Welcome to Street Foods TV and welcome to the series of Middle Class Menu episode 1. సో మరి ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టే సో ఎవ్రీడే ఒక రెస్టారెంట్కి తిరిగి సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం ఎఫోర్డ్ చేయగలరు ఇదంతా మనం అయితే మాట్లాడుకున్నాం కదా. సో మరి ఈ రోజు ఎపిసోడ్ 1లో సో మనం వచ్చిన రెస్టారెంట్ ఏంటంటే సో అన్నీ నా మాటలు వింటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా. సో మరి బావ అయితే రెడీగా ఉన్నాడు. బావ వెళ్దా బావ? ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? సూపర్. మనం ఎక్కడికి వచ్చావు మన ఆడియన్స్ అందరికీ కొంచెం క్లారిటీగా చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, మణికొండ సాయినగర్ కాలనీకి మా బావ నాయుడు గారి బిర్యానీ తినడానికి తీసుకొచ్చాడు. దాన్ని టేస్ట్ చేసి దాన్ని మనం రివ్యూ ఇద్దాం. ఎలా ఇచ్చిన క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చావు. ఇంకా లోపల చాలా క్వశ్చన్స్ ఉన్నట్టు. సో మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి అయితే మనం సో మిడిల్ క్లాస్ పీపుల్ ఏం ఎఫోర్డ్ చేయగలరు, వాళ్ళ మెనూలో మనం ఏం కొనుక్కోగలం, సో అవన్నీ చూసేసి వాటన్నిటిని టేస్ట్ చేసి మన ఫౌండర్స్తో కూడా మాట్లాడి ఇలాంటి కాన్సెప్ట్ని ఎందుకు తీసుకున్నారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. ఆంబులెన్స్ మాత్రం అదిరిపోయిందిరా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అది అంబులెన్స్ కాదురా, యాంబియన్స్ అంటారు. అందుకే నేను ప్లేస్ మనం తీసుకొస్తాం బావా, నువ్వేం కంగారు పడద్దు. అందుకే కదా వచ్చాం, కంగారు పడద్దు. ఓకేనా, వెళ్ళిపోదాం. దట్స్ వాట్ ఐ వాంట్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. బాగుంది. ఇంటికి కట్టి వెళ్ళిపోతావు ఏంటి రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అలాంటి పనులు ఏం చేయగానే బ్రో. అంటే ఇక్కడ కోర్స్ చూస్తుంటే చాలా ఎక్కువ కనబడుతున్నాయి మాకు. సో మేము అన్ని అఫోర్డ్ చేయలేం కాబట్టి సో ఒక స్టార్టర్ తెప్పించే. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. బావా ఫుడ్ వచ్చేస్తుందిరా. చూడటానికి ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన ఉన్నావు. స్మెల్ చూడు ఎంత డిమాండింగ్ ఉంది అసలు. బ్రో ఏంటి బ్రో ఇది? వావ్, ముఖ్యంగా ఉంది. తిన్నాం కదా మన ఆడియన్స్ చెప్పచ్చు కదా కొంచెం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. శుభ్రంగా స్మూత్ గా మంచి స్పైసీగా ఉంది. అభిరుచిలో కరెక్ట్గా చెప్పాలంటే చెప్పాడు కదండి. బిర్యానీ కూడా వేసుకుందాం. ఇది నువ్వు ఎంత తిన్నావు కానీ దీని పేరేంటి కదా చెప్పు. చికెన్ అబుదాబి. అది వెరైటీగా ఉందంటే ముస్లిమ్స్ టైపు కాదు, అబుదాబి నుంచి ఆ చికెన్ తెప్పిస్తారు. అప్పటిదాకా ఉందా పాడైపోకుండా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఆ కోడ్నే ఫ్లైట్లో పెట్టి తెస్తారా. అబుదాబి ఫ్లైట్ నుంచి మన వైజాగ్ తెస్తారు హైదరాబాద్కి. అలా మొత్తం ఎక్కడెక్కడ ఉన్నా మొత్తం సర్టిఫికేట్ అవుతుంది. ఈ మణికొండలో స్పెషాలిటీ ఏంటంటే అబుదాబి నుంచి చికెన్ తెచ్చి వండడమే. నీకు నచ్చిందా? బాగుంది, చాలా బాగుంది. అంతే కానీ దమ్ బిర్యానీ టేస్ట్ చేస్తారు, అది పాట్ బిర్యానీ టేస్ట్ చేస్తా. అదే వెరైటీగా ఉంది. వెరైటీగా ఉందా? కుండను చూస్తేనే వెరైటీగా ఉంది. వరకు చికెన్ అబుదాబి తిన్నాం చాలా తక్కువ రేట్లో. నీకు టేస్ట్ అయితే బాగా నచ్చింది కదా. ఇది నాయుడు గారి కుండ బిర్యానీ స్పెషల్. ఎందుకంటే కుండ బిర్యానీ అంటే పాట్ కదా, ఆ పాట్లోని ఉడకబెట్టి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదంట. నీ గురించి నీ హెల్త్ కాన్షియస్ నేను ఆలోచించాను రా. నా హెల్త్ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వెందుకు ఆలోచిస్తావా నా గురించి? కానీ సరే ఒక మంచి మంచి ఒక ముద్ద నోట్లో పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో నీ నోటి ద్వారా చెప్పామ్మా మన ఆడియన్స్కి. అది రూపాయలు కొంచెం నాకు ఎక్కువ మసాలా పడ్డదే, మామూలుగా లేదు. నువ్వు కోరుకోరు అదే కదా వేసుకున్నావు మసాలా. నిజంగా చెప్తున్నాను. మన ఇంటికాడ రావులపల్లి రామేశ్వరం రెస్టారెంట్ లో మాట్లాడితే కుండ బిర్యానీ అమ్ముతారు. అదే ఫ్లేవర్ నాకు తగిలింది, ఊరు గుర్తొచ్చింది అంతే. నాకైతే నూరు ఊరిపోతుంది మనం అలా అంటుంటే. కుండ నార్మల్గా దేనికి వాడతారు? నేనైతే పెరుగు కట్ట తోడు పెట్టచ్చు. దట్స్ గుడ్. అంటే కుండలో నీళ్లు తాగినా కుండలో పెరుగు పెట్టినా ఎంత బాగుంటుంది. అలాగే కుండలో బిర్యానీ పెట్టినా అంత హెల్త్కి మంచిదంట. అందుకని వాళ్ళ ఫస్ట్ మెనూ పేజ్ ఓపెన్ చేయగానే వాళ్ళు ఎందుకు పాట్ బిర్యానీ పెట్టారు అనేది ఒక పెద్ద ఎస్సెలా ఉంటుంది. నువ్వు చదివేంటి? చదువుతే కదా చదవడానికి. చికెన్ అబుదాబి పెట్టారు, దమ్ బిర్యానీ పెట్టారు, అండ్ మెయిన్గా వీళ్ళ స్పెషల్ పాట్ బిర్యానీ పెట్టారు. నచ్చిన గోలీ సోడా కూడా పెట్టారు. బా సూపర్. ఇక అన్నీ నచ్చాయి కాబట్టి మరి ఇంత మంచి ఫుడ్ పెట్టి ఎంతో మందికి ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఫౌండర్స్ని అడుగుదాం అసలు మణికొండ నాయుడు గారు కుండ బిర్యానీ వాళ్ళు ఎందుకు పెట్టారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏమంటారు? అది మనం అయితే ఫుడ్ తినేయడం అయిపోయింది అండ్ రివ్యూ కూడా చెప్పేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా మరి మిగిలిపోయింది ఏంటంటే మనం అయితే
ఈ బ్రాంచ్ ఓనర్స్తో మాట్లాడారు. సో నాయుడు గారి కొండ బిర్యానీ మణికొండ బ్రాంచ్ ఓనర్స్ ఫయాజ్ అండ్ సాయి గారు అయితే మనతో ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, అండ్ ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేసినందుకు, లేకపోతే మమ్మల్ని భరించినందుకు అనుకోవచ్చు. సో డెఫినెట్లీ అండ్ మీ యాంబియన్స్ అయితే అదిరిపోయింది. ఏం బాగా నచ్చిందా లేదా? మెయిన్గా కొండ అయితే ఇంకా సో డెఫినెట్లీ అండ్ మెయిన్గా అంటే మాకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మిడిల్ క్లాస్ పీపుల్ అనగానే. సో అంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళగానే ఎంత ఖర్చు పెట్టేయాలి, సో ఇలా అనుకుంటూ ఉంటారు. సో మెయిన్గా ఒక అజంప్షన్గా నాయుడు గారు కొండ బిర్యానీకి వస్తే ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి ఎంతవరకు అఫోర్డ్ చేయరు, లేకపోతే ఎంతవరకు పే చేయగలరు వాళ్ళు మీ మెనూ అంతా చూసుకుంటే? ఒక 500 to 1000 దాకా దే కెన్ అఫోర్డ్ ఈజీలీ. ఓకే, అంటే వీ హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అన్నమాట. ఓకే, మరీ హై కాస్ట్ కూడా మనం పెట్టలేదు, అఫోర్డబుల్ ప్రైసెస్ మంచి డిషెస్తో పెట్టాము. సూపర్. సో మిడిల్ క్లాస్ వాళ్ళు హ్యాపీగా వచ్చి ఒక లంచ్ ఆర్ డిన్నర్ మీల్ ఫుల్ మీల్ తినేసి దే కెన్ అఫోర్డ్ ద బిల్ ఈజీ. ఓకే సాయి గారు, యూ కంటిన్యూ. అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టే, సో అంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చినప్పుడు భయపడిపోతారు, అమ్మో ఈ అంబియన్స్ ఏంటి ఎంత రిచ్గా ఉంది. సో మీరు అలాంటి వాళ్ళకి కొంచెం మీరు నుంచి క్లారిఫికేషన్. అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక 480 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ప్రైస్. 480 నుంచి 2 persons వరకు తినవచ్చు. అక్కడ నుంచి మన స్టార్టర్స్ కానీ సూప్స్ కానీ యాడ్ చేసుకుంటూ వెళ్తే ప్రైస్ పెరుగుతుంది అంతే. అంటే 1000 అనగానే 1000 ఓన్లీ ఒక ఫుడ్ మీదే పెట్టాం, అసలు సూప్స్ స్టార్టర్స్ అవన్నీ తిన్నప్పుడు 1000 దాకా బిల్ చేసుకుని చేయొచ్చు. సో ఏదైనా ఒక క్వశ్చన్ అడుగు రాగానే, ఎందుకు మణికొండ నాయుడు గారు కొండ బిర్యానీ తీసుకొచ్చాను? కుండలు ఎక్కడ దొరుకుతాయి? అంటే కొండలంటే మేము ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయగానే విజయవాడ నుండి తీసుకొచ్చేవాళ్ళం అనమాట. మాకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయ్యి తెచ్చేదారిలోనే పగిలిపోవడం అలాంటివన్నీ జరగటం మూలంగా మేము ఇక్కడే లోకల్లో ఉన్న కొంతమందిని చూస్ చేసుకుని అక్కడ వాళ్ళతోనే ఓన్గా మాకు ఎలా కావాలో ఏంటో చూసుకుని మా సైజు ఎంత క్వాంటిటీ ఎలా కావాలి ఏంటి అని మేము దగ్గరుండి ఇచ్చి చేయించుకుని వాళ్ళని తీసుకొస్తాం అనమాట. సూపర్ బ్రో. ఫైనల్లీ ఆయన కడిగిన క్వశ్చన్. సో అంటే ఈ మేనేజ్మెంట్లో సక్సెస్ అవ్వడానికి, బిజినెస్ అనే మేనేజ్మెంట్లో, సో మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు యంగ్స్టర్స్కి? యంగ్స్టర్స్ కంటే ఇప్పుడు మన యంగ్స్టర్ అనగానే ఉడుకు రక్తం ఉంటుంది, Yes. ఏదో చేసేయాలి, ఏదో పెట్టేయాలి, ఏదో కానీ డబ్బులుండి చేసేయాలి అని అట్లా కాకుండా కొంచెం మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ని సంపాదించాలి. మొత్తం టోటల్గా మనం జాబ్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా కానీ పాత వాళ్ళని తెలిసిన వాళ్ళని కనుక్కుంటాం కానీ అలాన్నీ చూసుకుని మొత్తం ఎక్స్పీరియన్స్ సంపాదించిన తర్వాత అప్పుడే మనం ఏదన్నా ఓకే దీంట్లో పర్ఫెక్ట్ మనం చేయగలం అనుకున్నప్పుడు మనం దీంట్లోకి వచ్చి దిగి ఫస్ట్ మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయాలి. ఏదో పెట్టేసాక నడుస్తుందిగా అని చెప్తే అలా అయితే అవ్వదు. మేము ఇక్కడ పెట్టిన కాడ నుండి 10కి వస్తాం, ఇక్కడ 10 కాడ నుంచి క్లోజింగ్ టైం వరకు మేము ఇక్కడే ఉండి మొత్తం చూసుకుని చేసుకుని దగ్గరుండి చేసుకుంటాం. సూపర్ బ్రో. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మీరందరూ కూడా తప్పకుండా నాయుడు గారి కొండ బిర్యానీ మణికొండలో అయితే ట్రై చేయాలి. ఎందుకంటే ఆ యాంబియన్స్, ఆ ప్లెజెంట్ యాంబియన్స్ కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్న డిఫరెంట్ మెనూ స్టైల్స్ కానీ, ఎందుకంటే మెనూ పేపర్స్ అన్నీ ఉన్న మెనూ పేజెస్ అయితే నేను ఈ మధ్యలో ఎక్కడ చూడలేదు. సో మీరందరూ కూడా నాయుడు గారి కొండ బిర్యానీ మణికొండలో ఉన్న ఏరియాలోకి వచ్చి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నేను చెప్పింది నిజమా అబద్ధమా మీరే చదువుతూ నాకు చెప్పేస్తారు, ఓకేనా? సో మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, వినయ్.